కూటమి అధికారంలోకి వస్తే సర్వెంట్ లీడర్షిప్ ను రాష్ట్రానికి పరిచయం చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. అనకాపల్లిలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకొచ్చేదని, కానీ ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకొస్తుందంటూ సెటైర్లు వేశారు పవన్. నిజంగా త్యాగం చేశాం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని.